కోరుతున్న జాల ఉమేష్ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నున్న నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా సెక్రటరీ సభ్యులు పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి బషీరుద్ర గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కామ్రేడ్ కొమ్ము శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తిరునాపాలెం మండల కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అంగిరేకుల నసయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మండల కార్యదర్శి వర్గ సభ్యులు మహేందర్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిపిఎం పార్టీ మండల నాయకులు కామ్రేడ్ కొలిసాని స్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మహిళా సంఘం డివిజన్ నాయకురాలు సుగుణమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మండల నాయకులు పప్పుల ప్రసాద్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మండల నాయకులు బండారు సైదులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మండల నాయకులు నాగర్ సురేష్ ని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కొత్తపల్లి వెంకన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనందరికీ తెలుసు, నిత్యం ఈ ప్రాంతంలో ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడి ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి నాయకుడు రేపాకుల వెంకన్న గారు. ఆయన దగ్గర ఆస్తులున్నాయా, భూములున్నాయని కాదు, ఆయన దగ్గర ఎర్ర జెండా ఇచ్చిన బలంతో ఈ ప్రాంత ప్రజల కోసం నిరంతరం పోరాడిన నాయకుడు రేపాకుల వెంకన్న గారు. రేపాకుల వెంకన్న గారు పార్టీ మండల కమిటీ సభ్యుడిగా, శాఖ కార్యదర్శిగా, ఈ గ్రామ వార్డు మెంబర్ గా ప్రజల మన్ననలు పొందిన నాయకుడు రేపాకుల వెంకన్న గారు. అనుకోకుండా ప్రజల మన రేపాకుల వెంకన్న గారిని మన నుంచి తీసుకోవడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ శాఖ సభ్యులు 13 మంది అప్పటికే చనిపోయేటప్పటికి 5 రోజులు మిగిలినప్పటికీ రేపాకుల వెంకన్న గారిని స్మారక స్తూపాన్ని నిర్మించాలి, ఆయన ఎప్పుడు మేము తెలుసుకోవడం కోసం ఒక స్తూపాన్ని నిర్మించాలని చెప్పి శాఖ భావించింది. మనకి స్థలం లేనప్పటికీ పార్టీ శాఖ సభ్యుడైనటువంటి ఈ ఊరు సెంటర్లో తన భూమిలోనే ఈ స్తూపాన్ని నిర్మిస్తామని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి మన పిడియాల రామారావు గారు తన సొంత భూమి కూడా ఇక్కడ ఇచ్చడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందుకోసం రేపాకుల వెంకన్న గారి గురించి మనకు తెలుసు. చనిపోయినప్పుడు ఎవరు కూడా అంటా ఉన్నారు, అన్న కలిస్తే నవ్వుతూ మాట్లాడి ఏ వ్యక్తిని కూడా చిన్న పిల్లగాల కానుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా నిత్యం నవ్వుతూ మాట్లాడి ప్రజల కోసం మాట్లాడే నాయకుడు రేపాకుల వెంకన్న గారు. లేదంటే కూడా చాలా మంది మండలంలో బాధపడుతున్న పరిస్థితి. అయినా సరే మనిషి అనే వాళ్ళు చనిపోక తప్పదు. కానీ చనిపోతా ఉంటే చాలా మంది, కోట్ల మంది చనిపోతా ఉన్నారు. కానీ కొంతమందిలో ప్రజలు గుర్తు పెట్టుకుంటా ఉన్నారు. ఎప్పుడు తన ఆస్తి తన కోసం, డబ్బుల కోసమే కాకుండా నిత్యం ప్రజల హక్కుల కోసం పనిచేసేటువంటి ఎర్ర జెండా నాయకుల్ని ప్రజలు గుర్తు పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అట్లాంటి నాయకుడు మన రేపాకుల వెంకన్న గారు. వెంకన్న గారి స్మారకార్థం వారికి ఎప్పుడు స్మరించుకోవడం కోసం స్తూపం ఉండాలని చెప్పేసి ఇక్కడ శాఖ సభ్యులు భావించినప్పుడు చాలా టైం తక్కువ ఉంది. అయినా సరే అన్న మేము రేయం బాగులు కష్టపడతాం, ఖచ్చితంగా స్తూపాన్ని నిర్మించి ఆ రోజుకి మేము అందిస్తామని చెప్పేసి రాత్రి తెల్లదారు 4:30 అయింది. అప్పటిదాకా కూడా మన వాళ్ళ తోరణాలు కడుతూనే ఉన్నారు. రాత్రి 11 గంటలప్పుడు కూడా ఇక్కడ తిరిగాం. అంటే ఎంత వెంకన్నంటే అభిమానం, వెంకన్నంటే ఎంత మనకి ఇష్టమో మన అందరికీ తెలుసు. అట్లాంటి నాయకుడికి వాళ్ళ జ్ఞాపకార్థం స్తూపం కట్టాలని చెప్పేసి భావించి నిర్మించినటువంటి శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఎన్నో పనులున్నప్పటికీ నిన్నటి దాకా కూడా సంగారెడ్డిలో 4 రోజుల పాటు రాష్ట్ర మహోత్సవంలో పాల్గొని ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మన పిల్లగానే వచ్చినటువంటి ఈ స్తూప ఆవిష్కరణకు ముఖ్య అతిథి మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, పార్టీ జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. జోహార్ కామ్రేడ్ రేపాకుల వెంకన్న గారికి, కామ్రేడ్ రేపాకుల వెంకన్న గారికి ఎర్ర జెండా, ఎర్ర జెండా. రేపాకుల వెంకన్న గారు మీ ఆశయాలను, రేపాకుల వెంకన్న గారు మీ ఆశయాలను ఎర్ర జెండా. అట్లాగే జోహార్ కామ్రేడ్ రేపాకుల వెంకన్న గారికి, జోహార్ కామ్రేడ్ రేపాకుల వెంకన్న గారికి వద్దలాలి ఎర్ర జెండా, వద్దలాలి ఎర్ర జెండా. రేపాకుల వెంకన్న గారు మీ ఆశయాలను, రేపాకుల వెంకన్న గారు మీ ఆశయాలను అట్లా పడేది. అధ్యక్షులు, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి పార్టీ
రాష్ట్ర కమిటీ సభ్యులు పార్లమెంట్ డివిజన్ కార్యదర్శి బండి రమేష్ గారు, జిల్లా పార్టీ కమిటీ సభ్యులు కామ్రేడ్ బసీరుద్దీన్ గారు, కామ్రేడ్ కొమ్మ శ్రీనివాసరావు గారు, ఇంకా అనేక మంది పార్టీ మండల డివిజన్ నాయకులు, కామ్రేడ్ రేపాకల వెంకన్న గారి బంధుమిత్రులందరూ ముందుగా నమస్కారం. వెంకన్న గారు ఇంత త్వరగా చనిపోతాడు, ఆయన గురించి మనం ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు కూడా ఊహించలేదు. 18వ తారీఖు నాడు పార్టీ మండల కమిటీ సమావేశం ఉంది. మండల కమిటీ సమావేశంలో అతను పాల్గొనాలి, మండల పార్టీ నాయకుడిగా అతను ఎన్నికయ్యాడు. కానీ వెంకన్నకి ప్రజా సమస్యలు అంటే, ప్రజల సమస్య ఏదైనా వస్తే తన దృష్టికి వాటిని పరిష్కారం చేసి నిద్రపోయే లక్షణం లేదు. అటువంటి కామ్రేడు మండల కమిటీ సమావేశానికి తర్వాత వస్తాను, ముందు కలెక్టర్ ఆఫీసు పోవాలి, కలెక్టర్ గారి దృష్టికి కొన్ని సమస్యలు తీసుకుపోవాలని చెప్పేసి కలెక్టర్ ఆఫీసుకు పోయి వస్తుంటే ఎస్ఆర్ గార్డెన్ దగ్గర యాక్సిడెంట్కి గురై అకాల మరణం చెందాడు. ఆ కామ్రేడు ఈ గ్రామంలో మన కొమ్ము శ్రీనివాసరావు చెప్పినట్టుగా పాపయ్య కూడా ముద్దు బిడ్డ. ఈ గ్రామంలో సామాజికంగా అట్టడుగు వర్గం నుంచి వచ్చినప్పటికీ కూడా ఎర్రజెండా నాయకత్వంలో సిపిఎం పార్టీలో ఈ ప్రాంతంలో ఉన్న కమ్యూనిస్టు ఉద్యమానికి ఉన్నటువంటి ఒక విప్లవ వారసత్వాన్ని కొనసాగించే దాంట్లో భాగంగా ఈ గ్రామంలో అతను పార్టీ సభ్యుడిగా ఉండి, గ్రామ శాఖలో ఉండి, శాఖ కార్యదర్శిగా ఉండి, అంతకుముందు పార్టీ ఇక్కడ వార్డు మెంబర్గా ఉండి ప్రజాప్రతినిధిగా ఎన్నికై ఈ గ్రామంలో పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం, గ్రామ అభివృద్ధి కోసం ఆహర్నిశలు పనిచేసినటువంటి కామ్రేడు ఆయన. అందులో భాగంగానే ఆ రోజు కూడా కలెక్టర్ ఆఫీస్కి పోయి వస్తూ అకాల మరణానికి గురయ్యాడు. చాలా దురదృష్టకరం వెంకన్న చనిపోవడం అనేది. వెంకన్న కుటుంబానికి తీరం లోటు. అట్లాగే ఈ గ్రామ పార్టీకి, ప్రజాతంత్ర ఉద్యమాలకు కూడా చాలా లోటు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కొమ్ము శ్రీనివాసరావు చెప్పినట్టుగా ప్రతి మనిషి పుట్టిన ప్రతివాడు గిట్టగా మానడు, అందరం చనిపోతాం. పుట్టిన తర్వాత వెంకన్న ముందే చనిపోయాడు, 52 సంవత్సరాలకే చనిపోయాడు. ఇంకా చాలా, కనీసం ఇంకొక 20-25 సంవత్సరాలు బతికేటువంటి అవకాశం ఉంది. కానీ అకాల మరణానికి గురయ్యాడు. 100 అయినా చనిపోవాల్సిందే. ఇంకా ఎక్కువ పోతే 105 సంవత్సరాలు కూడా బతకవచ్చు, 105-10 కూడా బతికిన వాళ్ళు ఉన్నారు, చాలా తక్కువ. అందరం చనిపోతాం. కానీ పుట్టుకకు సాగుకు మధ్య ఉన్న కాలం మనం ఏం చేశాం? ప్రతి మనిషి పుట్టడం, పెరగటం, పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనటం, ఆస్తులు సంపాదించుకోవడం, చనిపోవడం, ఇదేనా మనిషి జీవితానికి అర్థం? అట్లయితే ఆయన నోరు పట్టించుకోరు. అది చాలామంది ఉంటారు. కానీ తన గురించి కాకుండా, తన కుటుంబం గురించి మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న ప్రజల గురించి, మన గ్రామం గురించి, అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న సమాజం గురించి, పేదల గురించి, అణచివేయబడే వర్గాల గురించి, వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచించేవాడు. వాటి కోసం పనిచేసేవాడే నిజమైనటువంటి ప్రజల మనిషి. అటువంటి వారసత్వాన్ని కమ్యూనిస్ట్ ఉద్యమం కలిగి ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిందే పేదల కోసం, కార్మికుల కోసం, కష్టజీవుల కోసం, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం, ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఒక దోపిడీ పీడన లేని సమాజం, అందరు ప్రతి మనిషి స్వేచ్ఛగా ఎదగాలి, బతికే విధంగా, అభివృద్ధి అయ్యే విధంగా అవకాశాలు ఉండాలి, కల్పించబడాలి. అటువంటి సమాజం కావాలని చెప్పి పోరాడుతుంది కమ్యూనిస్ట్ పార్టీ. దానికోసం పుట్టింది. దాంట్లో పనిచేసే ప్రతి వాళ్ళు కూడా ప్రజల గురించి ఆలోచిస్తారు. వెంకన్న కూడా అటువంటి ఆలోచనతో ముందుకు సాగాడు. ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. కమ్యూనిస్టు పెండిపోలు గ్రామం కానీ, పరిసర గ్రామాలన్నీ కూడా నాడు తెలంగాణ పోరాటంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, దున్నేవారికి భూమి కావాలని చేసిన పోరాటం. అనేక మంది నాయకులు ప్రాంతాల్లో చనిపోయారు. ఆ తర్వాత కూడా జీవితకాలం పనిచేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ వారసత్వంలో వెంకన్న కూడా ఈ ప్రాంతంలో ఎర్రజెండగా ప్రాముఖ్యత ఉంది. ఆ ఎండాని తన గుండెల్లో నిలుపుకున్నాడు. దానికోసం చివరిదాకా పనిచేశాడు. అందుకే వెంకన్న చనిపోవడం బాధాకరమైనప్పటికీ కూడా, ఆయన చనిపోయేంత వరకు కూడా ఇలా ఆ నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన పార్టీ కోసం, జెండా కోసం నిలబడ్డటువంటి కామ్రేడ్ వెంకన్న. ఇక రాజకీయాల్లో చాలా మంది ఉన్నారు. అనేక పార్టీలు వస్తున్నాయి, పోతా ఉన్నాయి. అనేక మంది ఎవరు అధికారం పోతే ఆ పార్టీలో మారే వాళ్ళని చూస్తూ ఉన్నాం. కానీ వెంకన్న లాంటి ఒక మంచి ముఖ్య చురుకైన నాయకుడు, అటువంటి వాడికి అవకాశం లేకుండా, పేదల జీవితాల్లో మార్పు రావాలంటే, ఒక దోపిడీ లేని సమాజం కావాలంటే, సామాజిక న్యాయం ఉండాలంటే, అన్ని మనుషులంతా సమానమే అని చెప్పి ఒక జీవించి ఒక సమాజం రావాలని చెప్పంటే ఎర్ర జెండాతో మాత్రమే సాధ్యమవుతుందని నమ్మాడు. నమ్మటంగా దానికోసం చివరి శ్వాస వరకు పనిచేసినటువంటి కామ్రేడ్ను, అమరజీవి కామ్రేడ్ వెంకన్న నిజమైనటువంటి కమ్యూనిస్టు, ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపాడు. వెంకన్న జీవితం అందరికీ కూడా ఆదర్శం కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. వెంకన్నను మంచిగా నేర్చుకోవాలి ఈ గ్రామ ప్రజలు, ముఖ్యంగా ఈ గ్రామ శాఖ. మన కొమ్ము శ్రీని చెప్పినట్టుగా ఇప్పుడే తక్కువ సమయంలోనే సరే వెంకన్న మీద ఉన్న అభిమానాన్ని,
వెంకన్న చేసినటువంటి ఈ గ్రామానికి ప్రజలకు చేసినటువంటి ఆయన సేవల్ని గుర్తు పెట్టుకోవడం కోసం, అసలు భవిష్యత్తులో చూసే వాళ్ళందరూ కూడా వెంకన్న సూపం అవపడగానే ఒక స్ఫూర్తి రావాలి. మనం కూడా ప్రజల కోసం పనిచేయాలి, మనం కూడా న్యాయం కోసం పోరాటం చేయాలి, మనం కూడా సమాజం కోసం నిలబడాలని చెప్పి స్ఫూర్తినిచ్చేలాగా వెంకన్న సూపాన్ని గ్రామ శాఖ నిర్మించింది. ఆ శాఖని అభినందిస్తా ఉన్నాను. ఏమైనా వెంకన్న లాంటి ఒక మంచి మెరుగైనటువంటి కామ్రేడ్ని, ఒక ఆనిముత్యం లాంటి కామ్రేడ్ని కోల్పోవడం అనేది బాధాకరం. ఈ గ్రామానికి పార్టీకి తీరం లోటు అయినప్పటికీ కూడా వెంకన్న ఒక ఆశయాన్ని ముందుకు పట్టడం కోసం కూడా పార్టీ శాఖ అంతా ముందుకు పోవాలని చెప్పేసి నిన్ననే 25 నుంచి 28 తారీఖు నాటి దాకా 4 రోజుల పాటు సంగారెడ్డి పట్టణంలో సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ మహాసభలు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఏంటి? రాబోయే కాలంలో అనేక మంది తెలంగాణ సాయుధ పోరాట కాలం ఇప్పటిదాకా కమ్యూనిస్టు ఉద్యమం కోసం, పేదల కోసం పనిచేసిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వారి యొక్క ఆశయం ఏంటంటే ఈ దేశంలో దోపిడీ వ్యతిరేకంగా పోరాటం చేయడం, కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేయడం, వర్గ ఉద్యమాలను నిర్మించాలి. వర్గ పోరాటాల ద్వారా మాత్రమే, దోపిడీ వ్యతిరేక పోరాటాల ద్వారా మాత్రమే ఈ దేశంలో ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆ దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి ఆ లక్ష్యం కోసం పనిచేసిన వెంకన్న లాంటి అనేక మంది అమరవీరుల యొక్క ఆశయాన్ని ముందుకు పట్టకపోవడం కోసం పార్టీ మహాసభ నిర్ణయం తీసుకుంది. ప్రజా సమస్యల మీద ప్రజా ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహించాలని, అటువంటి ఉద్యమాల ద్వారా మాత్రమే ఇలాంటి నాయకులకి, అమరవీరులకు మనం అర్పించి నివాళి అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ కామ్రేడ్ వెంకన్నకి, రేపాకల వెంకన్నకి నా తరఫున, ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ మహాసచివ తరఫున విప్లవాలు అర్పిస్తా ఉన్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. కామ్రేడ్ వెంకన్న కుటుంబానికి పార్టీ ఇక్కడ మండల కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ వెంకన్న ఒక ఆశయాన్ని ముందుకు పట్టబోదని ప్రతినబూనుతూ జోహర్ కామ్రేడ్ వెంకన్న గారు, జోహర్ కామ్రేడ్ రేపాకల వెంకన్న గారు. వెంకన్న సాధిస్తాం మీ ఆశయాల్ని, వెంకన్న సాధిస్తాం మీ ఆశయాల్ని. బండి రమేష్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు, ఈనాటి ముఖ్య అతిథి సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు రేపాకుల శివలింగం గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ఈ సభ ముఖ్య అతిథి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమ్మే మున్నా నాగేశ్వరరావు గారు, కొమ్మసీని గారు, బసీర్ గారు, అట్లా కొత్తపల్లి వెంకన్న గారు, స్వామి గారు, సుధాకర్ గారు, ఆరెంపల్లి వెంకన్న గారు, కమ్మే నరసయ్య గారు, బోనకల్ మండల నాయకులు లక్ష్మణ్ గారు, మహేందర్, హాజరైన మీ అందరికీ ముందుగా అభినందనలు. మీరందరూ ఇప్పుడు వెంకన్న ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళాలి కాబట్టి ఇప్పటికీ నాగేశ్వరరావు గారు అనేక విషయాలు చెప్పారు. రేపాకుల వెంకన్నకి సంతాప సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ డివిజన్ కమిటీ తరఫున జోహార్లు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకున్న మరో సందర్భం అప్పుడు వెంకన్న గారి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాస్ లైన్ నాయకులు రేపాకుల మన వెంకన్నకి బంధువులు, అట్లే సిపిఐఎంఎల్ పార్టీ జిల్లా నాయకులు శివలింగం గారు కూడా ఒక నిమిషం మాట్లాడతారు. మననే వెంకన్న యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఇప్పుడు వారు మొదటి నుంచి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నారు, వాళ్ళ తండ్రుల కానించి. మరి మనం ఈరోజు ఇస్తోపావిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. అట్నే యాక్సిడెంట్లు అనేవి రోజువారీగా అనేకం జరుగుతున్నాయనేది మనం చూస్తున్నాం. అనేక లోపాలు, రోడ్లు ఉన్నా కూడా, ఎడల్పు ఉన్నా కూడా ఒక క్రమ పద్ధతి లేకపోవడం. నేను రోజు ఖమ్మం నుంచి సాయంత్రం వస్తే ఆరెంపల కాడ లైట్లు, పెద్ద లైట్లు పడితే ఎదురుగా ఉన్నటువంటి గుంటలు కానీ ఏమి కానట్టున్నాయి. తర్వాత ఆగిన వాటికే పోయి గుద్దుకున్నారనుకుంటారు, కానీ ఆగిన కారు రాకపోవడం వల్లే గుద్దుకునేటువంటి రేత్రి పగులు అనేది లేకుండా అనేక యాక్సిడెంట్లు రావడం, చనిపోవటం ఇవన్నీ ఎటువంటి ఉన్నాయి. ఇటువంటి సరి చేయాల్సిన అవసరం ఉంది అనేది కోరుతూ వెంకన్నకు జోహార్లు అర్పిస్తున్నాం. సునం గారికి ధన్యవాదాలు. పార్టీ జిల్లా కమిషనర్ బసీర్ గారు ఒక విషయం మాట్లాడు. హలో, రేపాకుల వెంకన్న సంస్కార సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఉమేష్ గారు, ఈ సభకు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు గారు, పెద్దలు మన డివిజన్ కార్యదర్శి బండి రమేష్ గారు, ఇతర నా సోదర మండల కమిటీ సభ్యులు, మిత్రులు, శాఖ కార్యదర్శులు, శాఖ సభ్యులందరూ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, వెంకన్న గారు చనిపోవడం చాలా దురదృష్టకరం. మనందరికీ తెలుసు, ఒక మంచి వ్యక్తి, సౌమ్యుడు, స్నేహశీలి. ఇక్కడ ఈ గ్రామంలో కూడా పార్టీని తన భుజాన్ని వేసుకొని నడిపించడంలో ముఖ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి మన వెంకన్న గారు.
పార్టీకి ఇక్కడ శాఖ కాకుండా మండల కమిటీకి కూడా ఏ కార్యక్రమం ఉన్నా కానీ నేనంటూ ముందుకు వస్తా అని చెప్పేసి అనేక సందర్భాల్లో ముందున్నటువంటి వ్యక్తి మన వెంకన్న గారు. అట్లాంటి వ్యక్తి చనిపోవడం ఇక్కడ పాపాయిగూడెం పార్టీ శాఖకు అట్లాగే మండల పార్టీకి కూడా తీవ్ర లోపంగా మనకు కనపడతా ఉంది. ఆయన లేనటువంటి లోటుని మిగతా శాఖ సభ్యులందరూ కూడా భుజాన వేసుకొని ఏ సమస్య వచ్చినా కానీ మేము వెంకన్నలాగా పనిచేస్తామని చెప్పేసి ఇక్కడ ఈ పాపాయిగూడెం గ్రామంలో ఏ సమస్య వచ్చినా మళ్ళీ సిపిఎం జెండాను ముందు పెట్టి మేము ఉంటామని చెప్పేసి ముందుకు రావడమే ఆయనకి ఇచ్చిన నిజమైన నివారణ చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సుందరయ్య గారు ఒక మాట చెప్తాడు, ఏమంటాడంటే ఎవరైతే ఉత్తమ కమ్యూనిస్ట్ అయ్యా అని చెప్పేసి అలాగని చెప్పేసి అంటే ఎవరు ఉత్తమ కమ్యూనిస్ట్ గా ఉంటారు అంటే హలో ఎవరు ఉత్తమ కమ్యూనిస్ట్ గా ఉంటారు అని చెప్పేసి అంటే చనిపోయేదాకా తన చనిపోయే వరకు ఎవరైతే ఎర్ర జెండాను పట్టుకుని ఉంటారో వాళ్ళు ఉత్తమ కమ్యూనిస్ట్ గా ఉంటారు. అట్లా ఉన్నటువంటి వాళ్ళలో మన వెంకన్న గారు ఒకరు. అందుకని ఖచ్చితంగా చనిపోయే వరకు ఎర్ర జెండాని భుజన వేసుకుని ఉన్నటువంటి వ్యక్తి వెంకన్న గారు. అవసరమైతే ఒకవేళ బరువు అయితే భుజం మార్చుకుంటాం తప్ప జెండాను మార్చేది లేదని చెప్పేసి సిపిఎం జెండాను తన చివరి వంతు మోసిన వ్యక్తి వెంకన్న గారు. అట్లాంటి వ్యక్తికి మరొకసారి జోహాలు అర్పిస్తూ ఈ సంస్మరణ సభలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి అధ్యక్ష వర్గానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ఈ సభను ఇంతటితో ముగిస్తా ఉన్నాం. కామ్రేడ్స్ జిల్లా కార్యదర్శి గారు నున్నా నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి రమేష్ గారు, బషీర్ గారికి, కొమ్మి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఇక్కడ వెంకన్న గారి సంస్కరణ సభకు హాజరైన ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంకన్న గారు మా దగ్గర బంధువు, మా బావగారు అవుతారు. అనేక మార్లు ఇక్కడ గతంలో పోతినేని సుదర్శన్ రావు గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు కూడా వెంకన్న గారు నాకు ఫోన్ చేసి మీ బంధువులు ఉన్నారు ఇక్కడ ఓట్లు వేపియాలి లక్ష్మణ్ ఇట్లా సంగతి అని చెప్పేసి అడిగిన గొప్ప మనసున్న నాయకుడు వెంకన్న గారు. చాలా మంది అనుకుంటారు కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడున్నాయి అనుకుంటారు. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఉండదు. ఈ ప్రపంచవ్యాప్తంగా కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ ఈ రాష్ట్రంలో ఈ కొన్ని రాష్ట్రాలలో మాత్రం ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 230 దేశాలలో పేదవాడు ఎక్కడ ఉంటే అక్కడ ఎర్ర జెండా ఉంటుంది. అదేవిధంగా వెంకన్న కూడా ఈ గ్రామానికి స్ఫూర్తిగా నిలిచి ఎర్ర జెండా ముద్దుబిడ్డగా నిలిచి అనేక పోరాటాలు చేసి పేదల పక్షానంటూ ఉన్న వ్యక్తి వెంకన్నగా భావిస్తున్నా. ఈ వెంకన్న గారి ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొనడం చాలా బాధగా ఉంది. అదేవిధంగా మధుర డివిజన్ కమిటీ తరపు నుంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని తెలియజేస్తున్నాం. సభను ఇంతటితో ముగించడం జరుగుతుంది. దంపతులకు కొడుకై జన్మించ మాయన అక్కమ్మ వీరయ్య దంపతులకు జన్మించ మాయన్న ముద్దుల కొడుకలు జన్మించ మాయన్న చిన్న తరములోనే ఉన్నంత ఎదిగి ప్రేమాలు రాగాలు పంచిండు మాయన్న దండి ధైర్యం చెప్పి దూరమయ్యిందమ్మ మాయన్న మా వెంకన్న దండి ధైర్యం చెప్పి దూరమయ్యిందమ్మ మాయన్న మా వెంకన్న మంచితనానికి మారిపోరమ్మ మాయన్న మా వెంకన్న మంచితనానికి మారిపోరమ్మ మాయన్న అక్క చెల్లెలను నోరాడ పిలిచిండు అన్నదమ్ములకు తోడయి నిలిచిండు అక్క చెల్లెలను నోరాడ పిలిచిండు అన్నదమ్ములకు తోడయి నిలిచిండు ఎండల బయటల్లో వీరకు రమ్మండు పేదింట్ల మాయన్న పెరిగన్నమయ్యిండు ఎండల బయటలో నీడకు రమ్మండు పేదింట్ల మాయన్న పెరిగన్నమయ్యిండు తండ్రి ధైర్యం చెప్పి దూరమయ్యిందమ్మ మాయన్న మా వెంకన్న తండ్రి ధైర్యం చెప్పి దూరమయ్యిందమ్మ మాయన్న మా వెంకన్న మట్టిలో పుట్టిన మాణిక్యమమ్మ మాయన్న మా వెంకన్న మంచితనానికి మారిపోరమ్మ మాయన్న మా వెంకన్న మంచితనానికి మారిపోరమ్మ మాయన్న మట్టిలో పుట్టిన మాణిక్యమమ్మ మాయన్న మా వెంకన్న మంచితనానికి మారిపోరమ్మ మాయన్న మా వెంకన్న మట్టిలో పుట్టిన మాణిక్యమన్న మాయన్న మా వెంకన్న మంచితనానికి మారిపోరమ్మ మాయన్న మా వెంకన్న మంచితనానికి మారిపోరమ్మ మాయన్న నీ భార్య ఉపేంద్ర అడుగుతున్నది కుటుంబ పెద్ద దిక్కేడని నీ భార్య ఉపేంద్రమ్మ అడుగుతున్నది కుటుంబ పెద్ద దిక్కేడని ఎర్ర జెండంగా బల
ఎంకన్న ఏడని అడుగుతున్నారు ఎంకన్న ఏడని అడుగుతున్నారు ఎంకన్న ఏడని అడుగుతున్నారు ప్రాణంగా చూసే మీ బిడ్డ అడుగుతూ నాన్న ఏడని అడుగుతున్నాడే నాన్న ఏడని అడుగుతున్నారు నాన్న ఏడని అడుగుతున్నారు తండ్రి ధైర్యం చెప్పి దూరం అయ్యిందమ్మ మాయన్న మా వెంకన్న ఎగిరెట్టి చెండల్లో చుక్కయ్యి నిలిచిండు మాయన్న మా ఎంకన్న అన్నిలో పుట్టిన మాణిక్యమా మాయన్న మా వెంకన్న మంచితనానికి మారిపోరమ్మా 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 మాయన్న మా వెంకన్న జోహార్ రేపాకుల వెంకన్న గారికి అమర హై రేపాకుల వెంకన్న అమర హై రేపాకుల వెంకన్న మొన్ననే నేను చచ్చిపోయిన రోజు వెంకన్న గారికి అందరూ కూడా గట్టిగా పిడికిలు బిగించి అన్నకి మనం జోహార్ అర్పించాలి శ్రద్ధాంజలి ఘటించాలని తెలియజేసుకుంటూ జోహార్ రేపాకుల వెంకన్న గారు జోహార్ రేపాకుల వెంకన్న గారికి హై రేపాకుల వెంకన్న గారికి థ్యాంక్ యూ. జోహార్లు వెంకన్న గారికి, రేపాకుల వెంకన్న గారికి. ఆ రోజు చచ్చిపోయిన రోజే కొన్ని చరణాలతోటి ఒక పాట రాసిన, దాని మీదనే ఇప్పుడు ఆ పాట కూడా ఏమి చేద్దో ఎందు బోధమ్మా మాయమ్మలారా ఎందు బోధం ఏమి చేద్దో ఎందు బోధమ్మా మాయమ్మలారా ఆడ చూసిన కానరాడమ్మా ఎంకన్న మనకు ఆడ చూసిన కానరాడమ్మా ఎంకన్న మనకు కమ్యూనిస్టు కన్న కొడుకమ్మా ఎంకన్న మనకు కన్ను మూసిపోయినాడమ్మా ఎంకన్న మనకు కన్ను మూసిపోయినాడమ్మా ఎంకన్న మనకు ఎర్ర జెండా ముద్దు బిడ్డమ్మా ఎంకన్న మనకు ఎర్ర జెండా ముద్దు బిడ్డమ్మా ఎంకన్న మనకు ఉక్కు సూటిగా మాటలాడే ఉక్కు లాంటి మనిషి రన్న కళ్ళ కట్టం ఎరగనాడు పల్లె తల్లి బిడ్డరం పల్లె తల్లి బిడ్డరా పల్లె తల్లి ఉక్కు సూటిగా మాటలాడే ఉక్కు లాంటి మనిషి రన్న కళ్ళ కట్టం ఎరగనాడు పల్లె తల్లి బిడ్డరమ్మ పల్లె తల్లి బిడ్డరమ్మ ఎక్కడున్న జరవాదే ఎంకన్న మనకు ఎంకన్న నాకు ఎప్పుడొత్తో చెప్పరాదన్నా ఎంకన్న నువ్వు నువ్వు కమ్యూనిస్టు కన్న కొడుకమ్మా ఎంకన్న నీవు నువ్వు కన్ను మూసిపోయినావన్నా ఎంకన్న నీవు నువ్వు ఎడ చూసిన జాడలేడమ్మా ఓ కన్నులారా ఉక్కు లాంటి మనిషి కావాలా ఎంకన్న నీవు కళ్ళ కప్పటం లేని వాడమ్మా ఎంకన్న మనకు ఏ కన్ను మూసిపోయినాడమ్మా ఎంకన్న నీవు అక్కలందరూ అడుగుతున్నారే ఎంకన్న నిన్ను నువ్వు ఒక్కసారి వచ్చి పోరాడా ఎంకన్న నీవు నీ చిన్న బిడ్డ అడుగుతున్నాడే ఎంకన్న నిన్ను నానలేనాడు అడుగుతున్నాడే ఎంకన్న నీకు నీ తల్లి నీకు అన్న వండిందే ఎంకన్న నీకు ఓ అన్నమన్నా గిలిపోరాదా ఎంకన్న నీవు 11 రోజులు అయిందే ఎంకన్న నీకు పట్టెడన్న అన్నం ఉన్నదే ఎంకన్న నీకు నువ్వు ఎక్కడున్నో చెప్పరాదన్నా ఎంకన్న నీవు సుక్కలల్లో కలిసిపోయావా ఎంకన్న నీవు సురుడయ్యి వచ్చుతున్నాడే ఎంకన్న నీవు నువ్వు ఎర్ర జెండా ఎగురుతున్నాడే ఎంకన్న మనకు ఏమి చేస్తూ ఎందు పోదమ్మా ఓయమ్మలారా ఎంకన్న గారికి నా పాట రేపాకులెంకన్న పాట నల్ల కోయిల రాగమెత్తవే
వెంకన్న పాట రేపాకుల వెంకన్న పాట జోహార్ రేపాకుల వెంకన్న గారికి జోహార్ రేపాకుల వెంకన్న గారికి అమరా హై రేపాకుల వెంకన్న గారు కోయిలా నువ్వు పాడవే వెంకన్న పాట నల్ల కోయిలా రగమెత్తవే మా వెంకన్న పాట కోయిలా నువ్వు పాడవే వెంకన్న పాట కోయిలా నువ్వు పాడవే వెంకన్న పాట కోయిలా నువ్వు పాడవే వెంకన్న పాట నల్ల కోయిలా నువ్వు పాడవే రేము వెంకన్న పాట కోయిలా నువ్వు పాడవే వెంకన్న పాట నల్ల కోయిలా రాగమెత్తవే బగు వెంకన్న పాట ముక్కు సూటి మనిషి గల్లవాడు ముఖమెంత తేజస్సు కలిగినోడు ముక్కు సూటి కలిగినోడు ముఖమెంత తేజస్సు కలిగినోడు 10 మందితో కలిసి ఉండేటోడు అందరి మేలును కోరేటోడు 10 మందితో కలిసి ఉండేటోడు అందరి మేలును కలిసినోడు మానవత్వం గల్లవాడే మంచి మనసు గల్లవాడే మానవత్వం గల్లవాడే మంచి మనసు గల్లవాడే మట్టిలో కలిసిపోయినాడే అందరి గుండెలు చేరినాడే ఆ నింగిలోన చేరినాడే చల్ కోయిలా నువ్వు పాడవే వెంకన్న పాట నల్ల కోయిలా రగమెత్తవే నా వెంకన్న పాట కోయిలా నువ్వు పాడవే వెంకన్న పాట నల్ల కోయిలా రగమెత్తవే రేపకు వెంకన్న పాట నీ బంధువులందరూ నేడు వచ్చి నిన్ను తెలిసి ఎరవసాగేలేరు నీతోటి సావాసగాళ్ళు చూడు మా అన్న ఏడని ఎరవసాగి నీతోటి సావాసగాళ్ళు చూడు మా అన్న ఏడని అడిగి చూడు యాడికి పోయినవే అన్నా ఎప్పుడు వస్తావే అన్నా 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 పాపాయి కూడా ఊరు జనమంతా ఎక్కెక్కి ఏడుస్తూ ఉండ్రే లే రాకట ఎదురు చూస్తుండ్రు చల్ కోయిలా నువ్వు పాడవే ఎంకన్న పాట నల్ల కోయిలా రాగమెత్తవే రేపకు ఎంకన్న పాట కోయిలా నువ్వు పాడవే ఎంకన్న పాట నల్ల కోయిలా రాగమెత్తవే రేపకు ఎంకన్న పాట కుటుంబాన్ని నమ్ముకున్నవాడు బీర బిడ్డలకు ఉన్నవాడు కుటుంబాన్ని నమ్ముకున్నవాడు భార్య బిడ్డల కోసం కష్టపడ్డు పార్టీలో చురుకుగా ఉండేటోడు అందరినీ పలకరించేటోడు పార్టీలో చురుకుగా ఉండేటోడు అందరినీ పలకరించేటోడు నీ అన్నదమ్ములు చూడు నీ యొక్క చెల్లెలు నేడు నీ అన్నదమ్ములు చూడు నీ యొక్క చెల్లెలు చూడు తోడ పుట్టినాడు ఎక్కడున్నాడంటూ ఎక్కెక్కి ఏడుస్తూ ఉండ్రు నీ రాకట ఎదురు చూస్తుండ్రు చల్ కోయిలా నువ్వు పాడవే ఎంకన్న పాట నల్ల కోయిలా రాగమెత్తవే రేపకు ఎంకన్న పాట కోయిలా నువ్వు పాడవే ఎంకన్న పాట నల్ల కోయిలా రాగమెత్తవే రేపకు ఎంకన్న పాట ముక్కు సూటి మనసు గల్లవాడు ముఖమెంత తేజస్సు కలిగినోడు ముక్కు సూటి గల్లవాడు ముఖమెంత తేజస్సు కలిగినోడు 10 మందితో కలిసి ఉండేటోడు అందరి మేలును కోరినోడు అందరి మేలును కలిసినోడు మంచి మనసు గల్లవాడే మానవత్వం గల్లవాడే మంచి మనసు గల్లవాడే మానవత్వం గల్లవాడే మంచి మనసు గల్లవాడే మానవత్వం గల్లవాడే మంచి మనసు గల్లవాడే మంచి మనసు గల్లవాడే మట్టిలోన చేరి గిల్లిలోన చేరి అందరి గుండెలు ఉండే అందరి గుండెలోన చేరినాడే కోయిలా నువ్వు పాడవే ఎంకన్న పాట నల్ల కోయిలా రాగమెత్తవే ఎంకన్న పాట కోయిలా నువ్వు పాడవే ఎంకన్న పాట నల్ల కోయిలా రాగమెత్తవే ఎంకన్న పాట రేపకు లెంకన్న 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 పాట అందుకోసమే మనందరం కూడా అన్నకి శ్రద్ధాంజలి ఘటించాలని మరి
పూలమాలలు వేయాలని కోరుకుంటూ మరి ఆ ఇంట్లో ఎంతో శోకం ఉంటుందో మనందరం కూడా మన ఇళ్ళలో చనిపోయినప్పుడు ఒక పెద్ద మనిషి కుటుంబం పెద్ద దిక్కు లేకుంటే ఎన్నో బాధలు పడి అనుభవించినటువంటి మన కుటుంబాల్లో కూడా ఉన్నాయి. ఆ కూతురు అడుగుతుంది, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత మంచిదో, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేళ్ళప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట, మేము భూమి మీద పడ్డ వేళ్ళప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటావు, బారసాల చేసి గౌరంగా చూసుకుంటావు, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. ఎంత బాధ ఉంటది, అట్లాంటి భర్తను కోల్పోయిన ఉపేంద్రమ్మకి ఎంత బాధ ఉంటది. మనందరం కూడా వారికి తోడుగా నీడగా ఉంటూ వారి ఆత్మశాంతి చేకూడాలని కోరుకుంటూ ఈ చక్కని అవకాశం కల్పించినటువంటి ఉమేష్ గారికి, శ్రీని గారికి, మిత్ర బృందం అందరికీ కూడా కళాభివందనాలు. మరి అదేవిధంగా వెంకన్న గారికి శ్రద్ధాంజలి ఘటించుకుంటూ మరో పాటతో మా భద్ర ఒక పాట కలగాలని కోరుకుంటూ, నిత్యం ఎర్ర జెండాని గుండెల్లో దాచుకున్న అన్నగారు మన మధ్య లేకపోవటం చాలా బాధాకరమని తెలియజేసుకుంటూ, జోహార్లు తెలంగాణ యోధులారా, అఖండ వీర కంకణ హస్త శూరులారా, కరపాదముల్ తెగి ఉరుముతున్న తూటాలు పడి మరతుపాకుల ముందు ఒరుగుతున్నా, ఎత్తినా ఎర్రని సుతి కొడవలి జెండా ధింప నెరుంగని రణధీరులారా, మరణముందిన వీర సమాధులుండే, మరణముందిన వీర సమాధులుండే, మిగిలియున్న ముని ముని మీసముండే, దాటిపోలేరు నేటి మీ తరులముందే, ఎత్తరా నాటి తెలంగాణ ఎర్ర జెండా, నాటి తెలంగాణ ఎర్ర జెండా. అలాంటి జెండాని నిత్యం గుండెలో నింపుకున్న అన్న మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం. అన్నగారు ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి కలగాలి. పుట్టినవాడు గిట్టక తప్పదని పెద్దలు చెప్తారు. పుట్టినవాడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మళ్ళీ ఆ దేవుడి దగ్గరికి చేరుతారు. అలాంటి అన్నని గుర్తు చేసుకుంటూ ఈ పాట. మరణం అనేది ఎటు నుంచి సంభవిస్తుందో మనకు తెలియదు, కానీ ఇప్పుడున్న పాశ్చాత్య రోజులలో ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ మన ఇంటికి వస్తాడని నమ్మకం కూడా లేదు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు బండి ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. మనం మంచిగా వెళ్ళినా ఎదుటివాడు మంచిగా వస్తాడో లేదో మనకు తెలియదు. అందుకే తెలియజేసుకుంటూ, ఎటు నుండి చేరులో ఎటు నుండి జారులో ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం, ఎందుకో దీని మీద మమకారం,
ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం ఎందుకో దీని మీద మమకారం ఎందుకో దీని మీద మమకారం అమ్మ కడుపులో ఉమ్మ నీటిలో జననం బ్రహ్మ చేతిలాకు చిరిగితే అది మరణం అమ్మ కడుపులో ఉమ్మ నీటిలో జననం బ్రహ్మ చేతిలాకు చిరిగితే అది మరణం చావు పుట్టుకల నడుమ జీవితం ఒక నాటకం చావు పుట్టుకల నడుమ జీవితం ఒక నాటకం పాత ముగిసిందంటే తప్పదు మన ప్రయాణం ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం ఎందుకో దీని మీద మమకారం ఎందుకో దీని మీద మమకారం వచ్చేటప్పుడు నీ వెంట ఏది రాదు పోయేటప్పుడు నువ్వు తీసుకుపోయేది లేదు వచ్చేటప్పుడు నీ వెంట ఏది రాదు పోయేటప్పుడు నువ్వు తీసుకుపోయేది లేదు కట్టే మట్టి దప్ప కాదు నీదిక్కడా కట్టే మట్టి దప్ప కాదు నీదిక్కడా అన్న ఈ దారి నుంచి వెళ్తున్న ఎటు నుంచి వచ్చిన చిన్న పిల్లల్ని అందరినీ ప్రేమతో పలకరించేది ఈరోజు ఇక్కడ ఇంతమంది గుమ్మిగూడారంటే ఆయన చెప్పిన మాటలే మన గుండెల్లో అనునిత్యం కదలాడిస్తా ఉన్నాయి వచ్చేటప్పుడు నీ వెంట ఏది రాదు పోయేటప్పుడు నువ్వు తీసుకుపోయేది లేదు కట్టే మట్టి దప్ప కాదు నీదిక్కడా కట్టే మట్టి దప్ప కాదు నీదిక్కడా నడచిన మార్గం ఒకటి నిలుపును నిన్నిక్కడా ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం ఎందుకో దీని మీద మమకారం ఎందుకో దీని మీద మమకారం అందుకే ఈరోజు వారికి సంతాపం తెలియజేయడానికి విచ్చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మన మధ్యలో ఉండి మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరం చూస్తూనే ఈరోజు మా కళాకారుల్ని అన్నగారి మీద ప్రేమతోటి అన్న సార్ని గుర్తు చేసుకున్నా అని మా అందరిని పిలిపించిన మా పిడియాల లక్ష్మణ్కి మా కొమ్ము సీనానికి కొమ్ము రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉమేష్ అన్నకి ఎటు బాయ ఇంతలోనే మాయ మాయ 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 యాడి కవి మల్లె పూడస్తానన్నాడు మా వెంకన్న ఎటు బాయ ఇంతలోనే మాయ మాయ ఎటు బాయ ఇంతలోనే మాయ మాయ యాడి కవి నడమ్మో మా వెంకన్న యాడి కవి నడమ్మో మా వెంకన్న మల్లె పూడస్తానన్నాడు మా వెంకన్న చిన్న పెద్దలందరికీ కలిసి మెలిసి తిరిగేటోడు చిన్న పెద్దలందరికీ కలిసి మెలిసి ఉండేటోడు చిన్న పెద్దలందరితో కలిసి మెలిసి ఉండేటోడు చిన్న పెద్దలందరితో కలిసి మెలిసి ఉండేటోడు బాబాయి గుడమంతా గుండె వగలి రోధించే బాబాయి గుడమంతా గుండె వగలి రోధించే పాపాయి గుడమంతా గుండె వగిలి రోధించే
పూరొస్తానన్నాడు మా వెంకన్న పూరొస్తానన్నాడు మా వెంకన్న ఎటు వాయ ఇంతలోనే మాయ మాయ ఎటు వాయ ఇంతలోనే మాయ మాయ యాడికని ఎల్లినడమ్ము మా వెంకన్న ఎల్లినడమ్ము మా వెంకన్న మల్లె పూరొస్తానన్నాడు మా వెంకన్న ఇక రాడన్న సంగతి మనందరికీ తెలుసు. అయినా కానీ వారు ఎక్కడున్నా వారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని చేసిన పెద్దలు మన బండి రమేష్ అన్న గారికి, బషీర్ గారికి, మిగతా పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన మండల అధ్యక్షుడు కొమ్ముసీనన్న మీ అందరం ఎర్రజెండా బిడ్డలం, ఎస్ఎఫ్ఐ సిపిఎంలో తిరిగిన వాళ్ళం, మా ప్రజనాట్య మండలి ఆధ్వర్యంలో మా రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఎన్నో ప్రోగ్రాంలు చేశాం. కొమ్ముసీనన్న ఒక అద్భుతమైన పాటని అన్నగారిని స్మరించుకుంటూ వీళ్ళిద్దరూ మాతో ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో పనిచేస్తూ ఇప్పుడు అనేక కార్యక్రమాల్లో ఉంటున్నప్పటికీ ఇక్కడ రావడానికి ప్రయత్నం చేసి ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నా ఖచ్చితంగా వస్తాను అన్నటువంటి కొమ్ము రమేష్ అన్న బృందానికి, ఆర్ఎంపలంకన్న అన్నకి ప్రత్యేకంగా తిరుమలాపాలెం మండల పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండాలోనూ దాడిన వాళ్ళురా, ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండాలోనూ దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాలోనూ దాడిన వాళ్ళురా, మరికిస్తూ తీరులు ఎన్నో పోరాటాల వీరులు ఎన్నో, ఎర్ర జెండ ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండాలోనూ దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాలోనూ దాడిన వాళ్ళురా, రక్తంతోటి చెప్పింది జపనారా మిల్లలు నబి, జపనారా మిల్లలు నబి, జపనారా మిల్లలు నబి, జీవితాల పోరాటలోనే యజమానులు ఎదురొడ్డిన వాళ్ళు, ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండాలోనూ దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాలోనూ దాడిన వాళ్ళురా, అరలాటిలైన తోటాలైన ఉద్యమాలు కాపలేరని, ఉద్యమాలు కాపలేరని, ఉద్యమాలు కాపలేరని, గుళ్ళకే గుండెలిచ్చిన వాళ్ళ రక్తం ముగ్గురు పోసిన వాళ్ళు, ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండాలోనూ దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాలోనూ దాడిన వాళ్ళురా, అరరాబందుల కత్తిపోతతో రాలిపోయిన మొగ్గలు రాలిపోయిన మొగ్గలు కష్టజీవుల ఐక్యత చాటి నేల కొరిగిన మందారాలు, ఎర్ర జెండ గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండాలోనూ దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాలోనూ దాడిన వాళ్ళురా, ఒకటై రెండై వందల వేలు కాలే కడుపుల ఆకలి పోరై, కాలే కడుపుల ఆకలి పోరై, కాలే కడుపుల ఆకలి పోరై, జీవన తల్లై ఉరికిన వాళ్ళే, పాలన తోరలు బిగిన వాళ్ళు, ఎర్ర జెండ గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండాలోనూ దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాలోనూ దాడిన వాళ్ళురా, రామకృష్ణ వెంకన్న నమ్మల ఎర్ర జెండలో ఒరిగిన వాళ్ళు, ఎర్ర జెండలో ఒరిగిన వాళ్ళు, ఎర్ర జెండలో ఒరిగిన వాళ్ళు, వీరుల మీ ఆశయాలను మునుముందుకి నడిపేమన్నా, ఎర్ర జెండ గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండాలోనూ దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాలోనూ దాడిన వాళ్ళురా, అరలాటిలైన తోటాలైన ఉద్యమాన్ని కాపలేరని, ఉద్యమాన్ని కాపలేరని, ఉద్యమాన్ని కాపలేరని, గుళ్ళకే గుండెలిచ్చిన వాళ్ళ రక్తం ముగ్గులు పోసిన వాళ్ళు, ఎర్ర జెండ గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండాలోనూ దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాలోనూ దాడిన వాళ్ళురా. జోరే బాబులంకన్న గారు. ఇప్పుడు కొమ్ము రమేష్ ఒక పాట నాటికైనా మర్చిపోము ఏ నాటికైనా, చెదిరిపోవు ఎన్నెలకైనా మర్చిపోము ఏ నాటికైనా, మర్చిపోము ఏ నాటికైనా, చెదిరిపోవు ఎన్నెలకైనా మర్చిపోము ఏ నాటికైనా, మర్చిపోము ఏ నాటికైనా, మర్చిపోము ఏ నాటికైనా, చెదిరిపోవు ఎన్నెలకైనా మర్చిపోము ఏ నాటికైనా,
మర్చిపోము ఏనాటికైనా, మర్చిపోము ఏనాటికైనా, చదివిపోము ఎన్నెలకైనా, మర్చిపోము ఏనాటికైనా. తూర్పుల సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు, తెల్లవారే కళ్ళవాకిట్ల ముగ్గువై, తెల్లవారే కళ్ళవాకిట్ల ముగ్గువై, తెల్లవారే కళ్ళవాకిట్ల ముగ్గువై. తూర్పుల సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు, తెల్లవారే కళ్ళవాకిట్ల ముగ్గువై, తెల్లవారే కళ్ళవాకిట్ల ముగ్గువై, తెల్లవారే కళ్ళవాకిట్ల ముగ్గువై. బొమ్మలని ఎండ కళ్ళతో చూసి, బొమ్మలని ఎండ కళ్ళతో చూసి మా గుండెలని రుపుకొని వెలిగెను. మరిచిపోమో ఏనాటికైనా, మరిచిపోమో ఏనాటికైనా, చదువుపోమో ఎన్నెలకైనా, మరిచిపోమో ఏనాటికైనా, మరిచిపోమో ఏనాటికైనా, మరిచిపోమో ఏనాటికైనా, చదువుపోమో ఎన్నెలకైనా, మరిచిపోమో ఏనాటికైనా. జోహార్ రేపాకుల వెంకన్న గారికి, జోహార్ రేపాకుల వెంకన్న గారికి. మనకు అతీతంగా అందరితోటి కాలనీలైనా సరే ఎటైనా సరే తమ్ముడు అన్న అక్క బాబాయ్ ఏ విధంగా ఎట్లుంటారు ఏంది మంచిగా ఉన్నారా అని ప్రతిరోజు అందరితో పలకరించి ఉండేటువంటి వ్యక్తి, ఒక మంచి మనసు గల వ్యక్తి వెంకన్న. ఒక చిన్న మెసేజ్ వచ్చింది ఫోన్లో, ఏదో కింద పడినాక అన్న దెబ్బ తగిలిందని అంటే అయ్యో అనుకునేసరికి 5-10 నిమిషాలనే చనిపోయిందంటే ఊరంతా రోడ్లో నిలబడి ఏ ఇంట్లో అయినా ప్రతి ఒక్క ఇంట్లో ఎదురు చూస్తున్నారు. ఏంది మంచాన పడి ఉన్న వ్యక్తి కాదు, మరి మంచి మనిషి. ఈ 10 నిమిషాల్లో ఇలా మనకి సమాచారం అందటం ఏందని చాలా మంది ఇంట్లో నడవలేని వాళ్ళు కూడా కర్రలు పట్టుకొని వచ్చి ఈ రోడ్డు పొడుగుతా నిలబడ్డారంటే మీరు అర్థం చేసుకోండి ఆయన మనసు ఎటువంటి మంచి మనసు అనేది. నిజంగా అన్న వెళ్ళేటప్పుడు ఏం చెప్పిండదు ఏం తెలియదు కానీ అన్నకు పాట వస్తే ఈ విధంగా చెప్పేటోడంట లాస్ట్కి, ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో. ఊరికి ఉత్తరాన ఉయ్యాలో నా ఇల్లు ఉన్నది, ఉయ్యాలో ఊరికి ఉత్తరాన ఉయ్యాలో నా ఇల్లు ఉన్నది, ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో. అమ్మలు అక్కాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నారా, ఉయ్యాలో అమ్మలు అక్కాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో. అన్నలు తమ్ముళ్ళు ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నారా, ఉయ్యాలో అన్నలు తమ్ముళ్ళు ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో. ఊరు పైలానే ఉయ్యాలో వాడ పైలానే ఉయ్యాలో, ఊరు పైలానే ఉయ్యాలో వాడ పైలానే ఉయ్యాలో. నా బిడ్డ పైలంలో ఉయ్యాలో నా భార్య పైలంలో ఉయ్యాలో, ఉయ్యాలో నా బిడ్డ పైలంలో ఉయ్యాలో. ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో. అన్నలు అక్కాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నారా, ఉయ్యాలో అన్నలు అక్కాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో. ఊరు బిడ్డలారా ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నారా, ఉయ్యాలో ఊరు బిడ్డలారా ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో. ఎప్పుడు వస్తానో ఉయ్యాలో ఎన్నడు వస్తానో ఉయ్యాలో, ఎప్పుడు వస్తానో ఉయ్యాలో ఎన్నడు వస్తానో ఉయ్యాలో. ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో. ఈ విధంగా అసలుకి అన్న వార్త విన్న ఊరి జనం అంతా ఎక్కెక్కి ఏడుస్తూ అన్న గురించే తలుచుకుంటూ ఉన్నారు. ఈ రోజు ఎవరు కూడా పనులకి వెళ్ళలేదు. ఆ రోజు నుంచి కూడా జీర్ణించుకోలేక ఉంది గ్రామం అంతా కూడా. మరి అన్న గురించి ఖమ్మం నుంచి వచ్చి అన్నతో పాటు పాటలు రాసి పాడిన రమేష్ అన్నకు భద్రాన్నకు కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సీనన్న గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఖచ్చితంగా నేను ఉండాలని చెప్పేసి ఆ రోజు పొద్దున్న దాకా కొన్ని పాల్గొన్నారు. ఈ రోజు కూడా ఖచ్చితంగా నేను ఆ ప్రోగ్రాంలు ఉంటానని చెప్పేసి ముందుకు ఆరంపల వెంకన్న గారి పాట పాడతారు. వెంకన్నకు జోహార్లు. ఎర్ర ఎర్ర మల్లెలేరి అన్నకి, ఎర్ర ఎర్ర మల్లెలేరి ఎర్ర మల్లాలు లేరి, ఎర్ర ఎర్ర మల్లెలేరి ఎర్రని మల్లెలేరి, ఎర్ర ఎర్ర మల్లాలేరి ఎర్రని మల్లాలేరి, ఎర్ర ఎర్ర మల్లాలేరి ఎర్రని మల్లాలేరి, గంధలను
అన్నేడని అడుగుతుంటే నాలో అక్కాలొచ్చి అన్నేడని అడుగుతుంటే అన్నాలు అక్కాలొచ్చి అన్నేడని అడుగుతుంటే అన్నాలు అక్కాలొచ్చి అన్నేడని అడుగుతుంటే వారితో నేనేమని చెప్పాను మా ఎంకన్నా ఎడున్నో చెప్పారాదన్నా మా ఎంకన్నా ఎప్పుడొద్దో చెప్పారాదన్నా ఎర్ర ఎర్ర మల్లెలేరి ఎర్రాని మల్లెలేరి ఎర్ర ఎర్ర ఎల్లెలేరి ఎర్రాని మల్లెలేరి దండలను తెచ్చిన మోయన్న మా ఎంకన్నా తనదండుగా వచ్చిన మోయన్న మా ఎంకన్నా తనదండుగా వచ్చిన మోయన్న మా ఎంకన్నా ఎర్రాని మల్లెలేయమ్మ మా ఎంకన్నా ఎర్రాని మల్లెలు తెచ్చినవా జోహార్లు వెంకన్న గారికి సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. పుట్టినవాడు గిట్టక తప్పదు, కానీ అన్న చనిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎట్లుందో ఊహించుకుంటేనే కళ్ళమటి నీళ్ళాగట్లేదు. భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. మూన్నాళ్ళ జీవితమేరా మురిపాల బ్రతుకుల మేలా మురిసేవు ఎందుకు నరుడా మరణాన్ని మరువకు గురుడా విడికేవు ఎందుకు నరుడా విడికేవు ఎందుకు నరుడా పయనాన్ని మరువకు గురుడా. భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. ఆ రోజు ఆ ఇల్లు ఎప్పుడు కలకల్లాడేది. ఇల్లు వల్ల కాడే గదరా పడుకునేది పాడెల గదరా ఇల్లు వల్ల కాడే గదరా పడుకునేది పాడెల గదరా మోసేది నలుగురే కదరా పగిలేది కుండే గదరా మోసేది నలుగురే కదరా పగిలేది గుండె గదరా. ఇది చివరి ప్రయాణము కాటి కాడ సమాప్తము ఇది చివరి ప్రయాణము కాటి కాడ సమాప్తము. రగిలిందా నీ చితిమంట రగిలిందా నీ చితిమంట మిగిలేదిక ఏముందంట. భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. ఇన్నాళ్ళు పిల్లలెవరు నిన్ను గన్నా నీ వాళ్ళెవరు ఇల్లాలు పిల్లలెవరు నిన్ను గన్నా నీ వాళ్ళెవరు నీ తోడు నడిచేదెవరు నీ వెంట వచ్చేదెవరు నీ తోడు నడిచేదెవరు నీ వెంట వచ్చేదెవరు. ఎంత మనతో కలిసి నడిచిన ఈరోజు మన మధ్య లేకపోవటం చాలా బాధాకరమని తెలియజేసుకుంటూ కార్యక్రమానికి వారికి సంతాపం తెలియజేయటం కోసం ఇచ్చేసిన జిల్లా నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు శాఖ తరపున బొడ్డు లక్ష్మీనారాయణ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాం. అమరజీవి కామ్రేడ్ వెంకన్న గారు మరణం మనకి చాలా బాధాకరం. అదేవిధంగా మనం ఎంత చేసినా కానీ వెంకన్న గారు ఇంకా మనకి తిరిగి రాడు అనుకొని మేము పాపయ్యగూడెం శాఖ నుంచి మండల నాయకుడు మన సెక్రటరీ గారితో సంప్రదించి ఆయన చనిపోయిన రోజు వచ్చిన నాయకులందరినీ వాళ్ళతో మాట్లాడి మాకు ఒక స్తూపం అనేది కావాలి, మాకు ఇది
స్థిరకాలం ఉంటుంది, వస్తారు పోతారు, ఇది మాకు ఎప్పుడు ఉండేది అని చెప్పి మేము అప్పటికప్పుడు ఆలోచించుకొని మేము శాఖ సభ్యులం మాట్లాడుకొని అదేవిధంగా పిండిపోలు సహకారం తీసుకొని శాఖ సభ్యుల సహకారం పిండిపోలు నాయకుల సహకారం తీసుకొని మేము ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం. మీరు కూడా మాకు సహకరించాలంటే పాపాయిగూడెం పిండిపోలు డివైడ్ కాదు, మనంతా ఒకటే, మనం కలిసి పని చేసుకుందాం, మన అందరం కలిసి యూనిట్గా చేసుకొని మన కామ్రేడ్కి మంచిగా పనిచేయాలని చెప్పి వాళ్ళు సహకారం అందించారు. అదేవిధంగా మండల పార్టీ నుంచి కానీ కాకపోతే కొద్దిగా ఏంటంటే నాయకులు రావడానికి సంగారెడ్డిలో రాష్ట్ర మహాసభలు ఉండటం వల్ల వాళ్ళు రాలేకపోయారు. అయినా కానీ ఇప్పుడు లాస్ట్ టైంకి మంచిగా అనుకొని ఈ వెంకన్న గారిని రావటానికి మీరంతా వచ్చారు. అదేవిధంగా మీ ఇక్కడ స్తూపం కట్టియాలి అనేసరికి ఇక్కడ ఊళ్ళో ఏ నాయకులు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఇక్కడ అభ్యంతరం పెట్టకుండా అందరూ ఊరు మొత్తం కూడా ఏ ఒక్కరు కూడా అబ్జెక్షన్ పెట్టకుండా మాకు ఊరు సపోర్ట్తోని ఈ సహకారాలు తీసుకొని కూడా ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏ ఒక్కరు కూడా ఎడందికి ఏంది ఇట్లా చేయటం ఏందని కూడా ఏ ఒక్కరు కూడా అందరూ అనలేదు. మంచి వ్యక్తి, మంచిగా మంచి ప్లాన్ చేశారు, మీరు మంచిగా ఉన్నారు, ఇట్లా ఉండాలి అని చెప్పి వాళ్ళు సహకారం చేశారు. ముందుగా పాపాయిగూడెం శాఖ సభ్యులు అందరూ వచ్చి వెంకన్న గారికి అదే రాష్ట్ర నాయకులు, మండల నాయకులు, డివిజన్ నాయకులతో సమక్షంలో మా శాఖ సభ్యులు అందరం కలిసి పిండిపోలు సభ్యులు కూడా వచ్చి అందరం కలిసి ఇక్కడ వెంకన్న గారికి నివాళులర్పిద్దామని చెప్పి కోరుకుంటున్నాను. లక్షల నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాను. అందరి పెద్దలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. బాధాకరణ విషయం ఎందుకంటే ఇంత త్వరలో ఇంత విధంగా చనిపోతుందని ఎవరు అనుకోలేదు. అతను నాకు మంచి స్నేహ సంబంధం ఉండేది, చాలా మంచిగా అక్కడ కలిసి అన్న బాగున్నది, మరి నలుగురితో కలిసిమెలిసి ఉండేది. మా పార్టీకి నాకు వ్యక్తిగతంగా తీరని లోటు, ఈ లోటును పూర్తి చేయాలంటే ఎవరి నుంచి కాదు, ఇక్కడికి వచ్చిన అందరూ సహకరించిన వారికి, నాయకులకు, కార్యకర్తలకు, సామాజిక వర్గాలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మనకి ఈరోజు మరి వేపాకు వెంకన్న ఇంత తొందరగా మరి ఆయన జరిగిపోతాడని ఎవరు ఊహించలేదు. సరే, పిండిపోలు మరి పాపాయిగూడానికి అందరికీ సుపరిచితుడు. ఆయన లేని లోటు మరి మా పార్టీకి కానీ మరి గ్రామంలో కానీ మరి వారికి పిండిపోలు మాకు ఎంతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, అందరికీ సుపచరితుడు. మరి కాలక్రమేణా మరి వారు మనందరి ముందు లేకపోవటం మనందరికీ కూడా ఒక ఆవేదన పూర్వకంగా మరి వారికి లేని లోటు మరి మా పార్టీకి కానీ మరి గ్రామ ప్రజలకు కానీ మనం అందరం కూడా తీర్చాలని కోరుచు ధన్యవాదాలు తెలుపుతూ వెంకన్న గారికి జోహార్లు. బాబు గారు ధన్యవాదాలు. పార్టీ ఐద్వా జిల్లా నాయకురాలు దొండే సునమ్ గారు 2 నిమిషాలు మాట్లాడుతూ రావాల్సిందిగా కోరుతూ వచ్చిన పెద్దలు మరి పాపాయిగూడెం శాఖకి అదేవిధంగా పిండిపోలు శాఖకి మరి వెంకన్న గారికి నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా వెంకన్న గారు చేసిన ఉద్యమం మామూలు ఉద్యమం కాదు, నిర్మలమైన మనసు ఆయనది. ఎక్కడా తగాదాలకి పోకుండా ఊళ్ళో రాజకీయం చేయటంలో కానీ గ్రామంలో కానీ మండల స్థాయిలో కానీ అనేకమైన కీలక పాత్ర పోషించిండు పార్టీకి. అదేవిధంగా మరి ఎక్కడ మీటింగ్ ఉన్నా సరే పిండిపోలు శాఖను సంప్రదించి మేము వస్తామన్నా అని చెప్పి ఏ మీటింగ్ అయినా జిల్లా స్థాయి మీటింగ్ కానీ రాష్ట్ర స్థాయి మీటింగ్ కానీ గ్రామ స్థాయి కానీ ఉద్యమాలు కానీ అన్ని విషయాల్లో మొన్నటికి మొన్న ఇక్కడ హాస్పిటల్ విషయంలో కూడా వచ్చి ధర్నా కూర్చోవటం కానీ అన్ని విషయాలలో ముందుండి పనిచేసిన వెంకన్న గారికి విప్లవ అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉమేష్ గారు కానీ ఇక్కడ శాఖకు కూడా మరి వాళ్ళు వెంకన్న గారి లేని లోటును పూడ్చుకునే
మరి ఆయన వేసిన అడుగుజాడల్లో ముందుకు సాగాలని శాఖ ఇంకా అనేకమైన ఉద్యమాలలో మరి వారిని స్ఫూర్తి తీసుకొని ముందుకు నడిచినప్పుడే ఆయనకి సరైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కనుక మరి ఈ బృందాన్ని ఇంకా మున్ముందుకు కొనసాగించాలని మీ అందరికీ మా తోడ్పాటు ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఊళ్ళో కానీ, ఈ గ్రామంలో కానీ, ఈ మండలంలో కానీ మరి పిండిపోలు అంటే, అదేవిధంగా పాపాయగూడెం అంటే మరి జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ఒక మంచి పేరు సంపాదించాలి. మనం వెంకన్న గారి స్ఫూర్తి తీసుకొని మరి ముందుకు కొనసాగి అనేకమైన ఉద్యమాలలో ఇంకా మునుముందు గాడ వారి పునాదుల మీద మన గోడల లెక్క ఉండి మరి ఉద్యమాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఇటు అవకాశం ఇచ్చిన కుమసీని గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలా చచ్చిపోతాడని అసలు ఎవరూ ఊహించలేదు. వెంకన్న చచ్చిపోవటం పాపాయగూడానికే కాదు, మన సిపిఎం పార్టీకి కూడా తీరని లోటు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబానికి కూడా ఆ చిన్న పాప, ఆ భార్య పాపం ఎంత వాళ్ళు శోభలు ఉన్నారంటే వాళ్ళకి నిజంగా మనం వాళ్ళ కష్టాన్ని తీర్చలేము కూడా. ఎందుకంటే చిన్న పాప, ఆమె పాపం ఎప్పుడు బయటికి వెళ్ళినటువంటి చేను పని తప్ప ఆమెకు బయటికి రావటం కూడా తెలియదు. సమస్తం అసలు నేను వెంకన్నని ఇన్ని రోజుల నుంచి వెంకన్నకి ఎంత ఆస్తి ఉందో, ఎంత ఉన్నోడో అనుకున్నా. అసలు వెంకన్న విషయం తెలుస్తుంటే నేను ఊళ్ళో పోతే వెంకన్నకి సెంటు భూమి లేదంట. ఆ తల్లిదండ్రిని కూడా 1 ఎకరం భూమి ఉంటే తల్లికి జబ్బు వస్తే ఎకరం భూమి అమ్మి తల్లిని బాగు చేయించిండంట వెంకన్న. తండ్రిని కూడా చచ్చిపోయే వరకు తండ్రిదే పెత్తనం అంట. ఆ అమ్మాయికి పనికి పోయిన డబ్బులు కూడా అతనికే ఇవ్వాలంట, మామగారికి. ఆయనే పెత్తనం చేసేవాడట. ఆ కుటుంబాన్ని అంత మంచిగా తీర్చిదిద్దినటువంటి వెంకన్న అసలు ఎట్లా కన్నుమరుగైపోయిండని నా ఆత్మ కూడా చాలా ఘోషించుతుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎందరో ఉంటారు. నిజంగా కూడా అంత మంచి మనసున్న వెంకన్న అలా ఎట్లా చచ్చిపోయిండు, అసలు ఎందుకు చచ్చిపోయిండు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతా ఉంది. నేను పార్టీగా కానీ, అయితే మహిళా సంఘంగా కానీ ఆ అమ్మాయికి ఎటువంటి బాధ ఉన్నా ఏదున్నా మేము ఎప్పుడు అల్లవేళలా పార్టీగా కానీ, సంఘంగా కానీ నీడగా అండగా ఉంటాము. వెంకన్న ఆత్మకు శాంతి కూడా కలుగుద్దని నేను కోరుకుంటా ఉన్నాను. రేపాక వెంకన్న గారికి జోహార్. రేపాక వెంకన్న గారికి మాకున్నటువంటి స్నేహబంధం ఏంటంటే, తిరుమలాయపాలెం వెంకన్న గారు అత్తగారు, అట్లాగే సిపిఎం పార్టీ మండల కమిటీ మెంబరు, మంచి ఉందాతనంగా ఉండేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇవాళ మన మధ్యలో లేరంటే చాలా బాధాకరమైన విషయం. ఆయన గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువగానే ఉంది. కాబట్టి మన ముందున్న పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఆయన గారి గురించి ఇంకా నేను చెప్పాల్సింది ఏంటంటే, టైం కొద్దిగా ఓవర్ అయిపోతుంది కాబట్టి పెద్దలు కొద్దిగా ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయి. ఆ ఉద్దేశంతో నేను మాట్లాడాలనే ఉద్దేశంతో వచ్చిన. ఎందుకంటే వెంకన్న గారికి ఆ రోజు అంతిమయాత్రలు కూడా మాట్లాడదామంటే టైం కుదరలేదు, అంత బిజీ అయింది. ఇవాళ కూడా అంత బిజీగానే ఉంది. కాబట్టి వెంకన్న గారిని మాట్లాడాలనే ఉద్దేశంతో జోహార్లు అర్పించుకుంటూ అందరికీ తిరునాపాలెం మండల శాఖ తరఫున అందరికీ మన పార్టీకి తీరం లోటుగా భావించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. అందరికీ నమస్కారం. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. కానీ వెంకన్న లాస్ట్ మాట నాతోటే మాట్లాడిండేమో అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మండల కమిటీ సమావేశానికి రమ్మని ఉదయం 9 గంటలకు చెప్తే అన్న గ్యారంటీగా వస్తా అన్నాడు. నేను 12:45 మళ్ళీ ఫోన్ చేశాను. అన్న నేను 1 గంటన్నర లేటు వస్తా, గ్యారంటీగా వస్తా అనే మాట ఇచ్చాడు. ఆ 10 నిమిషాలకే మళ్ళీ నాకు ఈ దుర్వార్త తెలిసింది. ఈ దుర్వార్తని భరించలేని పరిస్థితులున్నా భరించుకుంటూ వెంకన్న ఎత్తిన జెండా తన ఆశయాన్ని మన ముందుంచిపోయాడు. మనం ఇందాక కళాకారులు పాడినట్టుగా జీవించటం, మరణించటం మధ్యలో ఉన్నటువంటి గొప్పతనాన్ని సమాజానికి చూపించి మనం వెళ్ళిపోవటం కోసం వచ్చాం. కాబట్టి ఆ ప్రజల నుంచి వచ్చేటువంటి గౌరవాన్ని వెంకన్న ఎలా స్వీకరించాడో మనం కూడా అలా స్వీకరిస్తూ సమాజంలో గౌరవించబడాలంటే ఎర్రజెండా మార్గం తప్ప వేరే మార్గం లేదని తను నమ్మిన సిద్ధాంతం కోసం అతను కడవరకు ఎలా అయితే ఉన్నాడో జీవితాంతం మనం కూడా కమ్యూనిస్టులుగా చనిపోతూ సమాజానికి సేవ చేస్తూ మన శక్తి వంచన లేకుండా సమాజ మార్పు కోసం కృషి చేస్తేనే వెంకన్నకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని భావిస్తూ వెంకన్న కుటుంబానికి ఈ పాపాయిగూడెం గ్రామ శాఖకు ఎల్లవేళలా మేము మండల కమిటీగా, డివిజన్ కమిటీగా అండదండలు ఉంటాయని
తెలియజేస్తూ వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సెలవు పెద్దలారా. కొమ్ము రమేష్ కళాబృందం తరపున మా తమ్ముడు లక్ష్మణ్ స్థానిక కళాకారుడు, మీ అందరూ కూడా ఒక నలుగురు వచ్చి అన్నని స్మరించుకుంటూ స్మృతి గీతాలు పాడాలని మేము సంకల్పించాం. మాకు అవకాశం కల్పించినటువంటి మిత్రుడు ఉమేష్కి, అదేవిధంగా సీనన్నకి, మండల కమిటీ, జిల్లా కమిటీకి అందరికీ కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటూ జోహార్ రేపాకుల వెంకన్న గారికి, జోహార్ రేపాకుల వెంకన్న గారికి, అమర రేపాకుల వెంకన్న గారు.